చిట్టీల పేరుతో ఓ వ్యక్తి మోసం చేశారంటూ అనంతపురం జిల్లా ఎస్పీకి ఓ మహిళ ఫిర్యాదు చేశారు. అనంతపురంలోని సాయినగర్లోని రామ్మోహన్ యాదవ్ కొంతకాలంగా చిట్టీలు నిర్వహిస్తున్నారు. నగదు వసూలు చేస్తూ తిరిగి డబ్బులు చెల్లించలేదని అడిగితే దూషణకు దిగారని బాధితురాలు లక్ష్మీదేవి వాపోయారు. రామ్మోహన్ యాదవ్ పై కేసు నమోదు చేసి నగదు తిరిగి ఇప్పించాలంటూ ఎస్పీను వేడుకున్నారు. అతని దగ్గర నేను 3-4 ఏళ్ల కింద నుంచి చీటీలు కడుతూ వస్తున్నా. నేను చీటీలన్నీ మొత్తం కట్టేసినాను. 2.5 సంవత్సరం అవుతుంది. నాకు 18,80,000 నాకు అమౌంట్ ఇవ్వాలి చీటీ డబ్బుల కోసము ఫోన్ చేస్తే ఈరోజు ఇస్తా రేపు ఇస్తానని మాట్లాడుతూ నన్ను అసలు చెప్పుకోలేని విధానంగా తిట్టాడు. చాలా భయంకరంగా తిట్టాడు. ఆ మాటలకు నేను చనిపోబోతుంటే నా పిల్లలను చూసి నా పిల్లలు నన్ను రక్షించుకున్నారు. నాకు న్యాయం చేయాలని ఎస్పీ గారిని కోరుతున్నాను. ఎస్పీ గారు 3 టౌన్లో నేను కంప్లైంట్ ఇచ్చి వచ్చాను శుక్రవారం రోజు. అక్కడ వాళ్ళని కాల్ లైవ్ లేక్ తీసుకొని 3 సెక్షన్లు చెప్పాడు. ఈ 3 సెక్షన్ల మీద మాకు వాడిని కంప్లైంట్ కేసు కట్టి మాకు న్యాయం చేయండి అని కాల్ చేసి చెప్పారు. టోటల్ అమౌంట్ ₹1 కోటి పైన ఇవ్వాలి అందరికీ.